అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్‌కి స్వాగతం. మనం ఈరోజు మెంతులతో మెంతి పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు రాత్రి చేసుకొని పొద్దున్నే తింటే చాలా బావుంటుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం. నేను మీకిక్కడ మసాలాలు చూపెడతానండి. చూడండి. ఇవి హోల్ గరం మసాలా అండి. షాజీరా, లవంగం, పట్టా, ఇలాచీ, ఇది జావిత్రి. ఒక చిన్న తీసుకున్నానండి ముక్క. ఇవి వచ్చేసి ఒక 15 వరకు మిరియాలు, నల్ల మిరియాలు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర. ఇవన్నీ కలిపేసుకొని కాస్త వేయించుకొని గ్రైండ్ చేసుకొని ఇదిగో ఇలాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. దీందే ఈ పౌడర్. ఇది ధనియా పౌడర్ అండి. టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పావు టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. ఇది రేగిపండంతా అల్లం వెల్లిపాయ ముద్ద తీసుకున్నాను. ఇది వచ్చేసి ఉప్పు, కారం, ఇది రసం మసాలా. ఒకవేళ రసం మసాలా లేకపోతే మీరు సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇది ఎల్లిపాయలండి. ఒక 4, 5 ఎల్లిపాయలు ఇదిగో ఇలా దంచి పెట్టేశాను. ఇలా దంచుకున్నాక మీరు చక్కగా ఈ మెంతుల పులుసులో యాడ్ చేసుకోవచ్చు. ఇవి టమాటా, ఒకటి పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను మీకు మసాలాలు చూపిస్తానండి. ఇవి ఉల్లిపాయలు పావు కిలో అన్నీ ఉన్నాయండి. చక్కగా ఇదిగో ఇలాగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. మెంతులు, ఈ మెంతులు ఒక చాయ్ గ్లాసు మెంతులు నానబెట్టానండి. నానబెడితే ఇదిగో ఇలాగా మొత్తం వచ్చేసాయి. చూసారు కదా. వీటికి ఇదిగో ఇలా అంటే ఇలా వస్తాయండి. ఇంతవరకు నానబెట్టేసుకోండి. ఇది చింతపండు పులుసు. ఈ పులుసు వచ్చేసి నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి. పులుసు తీసి ఇదిగో ఇలాగా చిక్కగా పెట్టేశాను. మీకు కావాలనుకుంటే మనం కూర వండుకునేటప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నూనె వేస్తున్నానండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె. ఈ ఉల్లిపాయలు అవి మంచిగా వేగాలి కదా, అందుకని నేను ఇక్కడ నూనె కాస్త ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మెంతుల్ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఇందులో కాస్త ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. ఈ చేదుతనాన్ని కవర్ చేయడానికి ఉల్లిపాయలు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, మెంతులు చక్కగా వేగనిద్దాము. ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసుకుందామండి. తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు. ఇన్ని మెంతులు కదా, మెంతులు చేదుగా ఉంటాయేమో అనుకుంటారేమో అండి. అసలు ఉండవండి చేదుగా. మనం పులుసు పెట్టుకున్నాక మెంతులు చాలా కమ్మగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు అరుగుదల శక్తిని పెంచుతుంది. అదేవిధంగా షుగర్ పేషెంట్లు కూడా ఈ పులుసు చాలా ఇష్టంగా తినొచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఇది పనిచేస్తుంది. మీరందరూ ఇంట్లో తప్పకుండా ఈ మెంతుల పులుసు ట్రై చేయండి.
మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే గట్టిగా నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఈ కర్రీ వండి చూపించండి అని మీకేమైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఆ కర్రీ వండి చూపించడానికి ఆ రెసిపీ కంపల్సరీ నేను చూపిస్తానండి వండి. మీరు కామెంట్ చేసినా గానీ, మీరు చేసిన కామెంట్ కూడా నేను సైడ్‌లో మీకు కనిపించేలాగా చెప్తాను. ఎవరైనా కొత్తగా వంటలు ఛానళ్ళు పెట్టుకున్నా కానీ, వాళ్ళకేమైనా సజెషన్స్ కావాలనుకున్నా కానీ, నాకు మీరు ఇన్‌స్టాలో కాంటాక్ట్ అవ్వచ్చండి. లేదా మీరు మెసేజ్ చేసినా గానీ, కామెంట్ చేసినా కానీ, కామెంట్ సెక్షన్‌లో చెప్పినా కానీ నేను మీకు హెల్ప్ చేస్తానండి. మీరు తప్పకుండా నాకు కామెంట్ చేసి మీ ఒపీనియన్ చెప్పండి. పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. కాస్త వేగాలి కదా! అందుకని. అదేవిధంగా కరివేపాకు, కాస్త అల్లం ఎల్లిపాయ, ఒక రేగి పండంతా వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీరు తింటారు అల్లం ఎల్లిపాయ వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాస్త వేగనిద్దాం. నేను ఇది గిన్నె మార్చానండి. ఎందుకంటే పులుసు వేస్తే ఎక్కడ పొంగి పోతుందో అనేసి గిన్నె మార్చాను. ఇప్పుడు నేను ఇక్కడ టమాటాలు వేస్తున్నాను. అదేవిధంగా చూడండి, ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, పసుపు, కారం, కాస్త కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఇది కలిపేసుకుందాం. గిన్నె కాస్త చిన్నదిగా ఉందండి. ఈ పులుసు వేసుకుంటే పొంగిపోయే అవకాశం ఉందని, అందుకే నేను ఇది కాస్త వెడల్పటి గిన్నె తీసుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు కాస్త వేగనిద్దాము, టమాటాలు ఉడికేంత వరకు ఉండనిద్దాం. అయిపోయిందండి, టమాటాలు వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుందాము. నేను పులుసు తీసి పెట్టుకున్నానండి, ఆ పులుసు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ పులుసుతో పాటు మనం ఇక్కడ ఇది రసం మసాలా అండి, నేను చూపించిన మసాలా, జీలకర్ర, గరం మసాలా అవన్నీ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. అదేవిధంగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ, ఇవి చక్కగా కలిపేసుకుందాము. రుచి చూసి ఉప్పు యాడ్ చేసుకోండి. అదేవిధంగా నీళ్ళు, వాటర్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. మీకు పులుసు కాస్త పలుచగా కావాలనుకుంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోండి. నేను రుచి చూస్తున్నాను. ఉప్పు సరిపోయిందండి. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తాను.
కాస్త పులుసు మరగాలి కదండి, అందుకని నేను ఇక్కడ కాస్త వాటర్ యాడ్ చేశాను. పులుసు మరగనిద్దాం. అయిపోయిందండి, సర్వ్ చేసేసుకున్నాము. చూడండి చక్కగా ఇలా సైడ్ నుంచి నూనె రిలీజ్ అయిందంటే మనకు ఈ పులుసు ప్రిపేర్ అయిపోయిందంటే, గుమగుమలాడుతున్న ఈ పులుసు మీకు ప్రిపేర్ అయిపోయిందండి. ఈ పులుసు నైట్ ప్రిపేర్ చేసుకొని డేలో తినండి. ఒకవేళ డేలో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, నైట్లో ఈ పులుసు తినండి, బాగుంటుంది. కాస్త చేదు తక్కువగా ఉంటుంది. నేను చూపించిన ఈ మెంతి పులుసు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి కామెంట్ రాయండి. నాకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.